హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ ఫుడీస్. సో ఈ రోజు మేము వచ్చేసాం జౌక్ కి ఇఫ్తార్ కోసం. నా ఫ్రెండ్ నాజ్ని కూడా తీసుకొని వచ్చేసాను. సో తను ఈరోజు ఫాస్టింగ్ చేసి ఉంది కాబట్టి తనకు ఒక సర్ప్రైజ్ ట్రీట్ ఇవ్వడానికి నేనైతే ఇఫ్తార్ కోసం జౌక్ కి తీసుకొచ్చేసాను. Hi viewers, namaste and Ramzan Mubarak. సో ఇక్కడ ఏం స్పెషాలిటీస్ ఉంటాయి, అసలు ఇఫ్తార్ అంటే ఏంటో నాకైతే తెలీదు. అవన్నీ తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. నాతో పాటుగా మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. అయితే ఏం చేయాలి, ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో. వాళ్ళు ఫాస్టింగ్ చేసి ఉంటారు కదా, ఆ ఫాస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఇఫ్తార్ని ఎలా ఎంజాయ్ చేస్తున్న చిన్నపిల్లలు కూడా చాలా మంది వచ్చారు. కానీ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్. సో మేము కూడా ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంత స్పెషల్గా ఉన్నాయో కూడా తిని చెప్పాలి. కాబట్టి ఫస్ట్ అయితే మనం సర్వ్ చేసేసుకుని ఆ తర్వాత మాట్లాడదాము ఏ ఐటమ్స్ ఉన్నాయన్నది. ఓకేనా? యాక్చువల్గా మార్నింగ్ నుంచి వాళ్ళు చేసిన ఫాస్టింగ్ అనేది ఇఫ్తార్ స్టార్టింగ్ అనేది డేట్స్తో స్టార్ట్ అవుతుంది అంట. ఈ డేట్స్ తిని అండ్ అలాగే అక్కడ ఉన్న ఒక డ్రింక్ నేమ్ ఏంటి చెప్పు? రూఅబ్జా అనే డ్రింక్తో స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఇఫ్తార్ అనేది. ఈ డేట్స్ కూడా చాలా స్పెషల్ అండ్ వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చింది. ఆ కంట్రీ నేమ్ కూడా మన నాజ్ సౌదీ అరేబియా. ఓకే, జెడ్డా సౌదీ అరేబియా నుంచి తిప్పించింది. చాలా ఎక్స్పెన్సివ్ అంట ఇవి కూడా డేట్స్ అనేవి. ఈ డేట్స్ తిని ఆ రూఅబ్జాతో వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇఫ్తార్ అనేది. సో మేము కూడా అలాగే స్టార్ట్ చేస్తాము. సో డేట్స్ అయితే వేసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము రూఅబ్జాని కూడా తీసుకుంటాం. సో ఇది రూఅబ్జా. చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో నా పొట్టు అయితే చాలా చిన్నది, తలది నాది. సో మేము కొన్ని ఐటమ్స్ తింటాము, వాటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ రిమైనింగ్వి కూడా మేము ఇక్కడ అడిగి ఏ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి అవి కూడా నేను మీకు చెప్తాము. ఫస్ట్ అయితే మేము స్టార్ట్ చేద్దాం. బికాస్ పాపం నాజ్ ఫాస్టింగ్ చేసి ఉంది, నాకు పిలిచింది. ఆకలిస్తుంది. ఓకే, పాపం దానికి ఆకలిస్తుంది అంట. సో నాజ్ యూ కెన్ క్యారీ ఆన్. నువ్వు తింటూ ఉండి నేను మాట్లాడుతూ ఉంటాను. బికాస్ మేము ఆఫ్టర్నూన్ తిన్నాం. పాపం దానైతే ఎర్లీ మార్నింగ్ తిన్నది. సో తను కంటిన్యూ చేస్తుంది, నేను మాట్లాడుతూ ఉంటాను, నేను అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఏమైనా డౌట్ వస్తే నాజ్ నాకు చెప్తా ఉంటుంది అనమాట. ఓకే, రెడీ. సో ప్లేట్స్ చూసారు కదా, ఆల్రెడీ జస్ట్ ఫ్రూట్స్ కొన్ని డేట్స్ తోనే మా ప్లేట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తినాలనుకుంటే ఒక 2 to 3 times తిరగాలనుకుంటా నాకు తెలిసి, అంతే కదా. సో ఇది రూఅబ్జాతో
ఇది ఎనర్జీ బూస్టరా? ఎనర్జీ బూస్టర్ డ్రింక్ ఇది. దీనివల్ల ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయంట రూఅఫ్జా వల్ల. అండ్ మేమైతే ప్రెసెంట్ ఫ్రూట్స్ అండ్ డేట్స్ కొన్ని salads తో మేమైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ డేట్స్తో కదా స్టార్ట్ చేసేది. డేట్స్తో ఇఫ్తార్ అనేది స్టార్ట్ చేస్తాం అండ్ రూఅఫ్జాతో. నాది ఫ్రెండ్షిప్ అనేది చాలా కామెడీగా అనిపిస్తుంది. బికాస్ నాజ్కి తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. సో మా మధ్యన ఫ్రెండ్షిప్ అనేది ఎలా బిల్డ్ అయ్యిందో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోని చూడండి మీరు. ఓకేనా నాజ్? ఓకే. సో నీకు తెలుసు మమత, డేట్స్ తినడానికి ఒక ఓల్డ్ స్టోరీ ఉంది, రిలేటెడ్ స్టోరీ ఉంది. అదే ఏంటి అంటే మన ప్రాఫిట్ ఉంది కదా, అల్లాహ్స్ మెసెంజర్. ఓకే. He used to break the fast by eating dates. So we also follow the same rule. So it's like, you know, we feel that we are more connected to our religion. In religion terms, we eat this. It's like a compulsory only. If we have to break the fast, either we have to eat dates or we have to drink water. Then only we eat anything else. Okay. So that's the story. ఇదేంటి ఇలా ఏదో గ్రీన్ లాగా ఉంది, ఐ డోంట్ నో. దాల్ ఏమో ఉంది, పెసరపప్పు ఐ థింక్. ఇది కూడా నాన్ స్పైసీ ఉంది కదా, చాలా మంచిగా ఉంది. ఫుడ్ అంతా కూడా అసలు స్పైసీ ఉంది. అండ్ దట్టు అందరూ తినడానికి ఈజీ ఉంటుంది. చిన్నగా బట్ స్పైసీగా ఉండవా ఏ ఫుడ్స్? అది మనం లైక్ డిపెండ్స్ ఆన్ అవర్ టేస్ట్. ఓకే. మీ ఇంట్లో ఏం చేస్తారు? నా ఇంట్లో ఆలు బజ్జీ ఉంది, బ్రింజల్ బజ్జీ ఉంది, ఇంకా చనా ఉంది, బిహార్ స్టైల్లో చనా ఉంది, చూరా ఉంది. నీకు చూర్వా తెలుసు కదా నీకు? ఐ డోంట్ నో. చూరా, ఓకే. అది కూడా డ్రై డిష్. ఓకే. అండ్ ఫ్రూట్స్ ఉంటుంది, 3-4 ఫ్రూట్స్, రుఅఫ్జా, ఖజూర్. సో ఫాస్టింగ్ చేసినప్పుడు మీకు ఏం అనిపించదు? అంటే లైక్ డైలీ తింటాం, టైం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం, తర్వాత స్నాక్స్ తింటాం. ఇలాగా ఒక 3 ఫుడ్ని మీరు స్కిప్ చేస్తూ ఉంటారు కదా ఈ సీజన్లో. సో మీకు ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అంత టైం అలా ఉండడానికి? అదే కదా స్ట్రగుల్. ఫాస్టింగ్ అంటే అదే. అది ఇఫ్ వి డోంట్ ఫేస్ ద స్ట్రగుల్, దట్ మీన్స్ that is we are not fasting. Like fasting means we should struggle. Then only we'll get the credit points. తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పాలి, కొంచెం టఫ్గా ఉంది నాకు. ఓకే. సో మీరైతే చాలా హార్ట్ఫుల్ గా ప్రేయర్ చేస్తూ గాడ్కి చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీకు ఆకలి అనిపించదు. అండ్ దట్ మార్నింగ్ ఇస్తారు, మార్నింగ్ కూడా ఇస్తారు కదా? మార్నింగ్ లో అది సెహరీ, సన్ రైజ్ బిఫోర్ మనం తింటుందాక తినేది అది సెహరీ. యా. సో సెహరీ టైంలో కూడా సేమ్ ఫుడ్స్ ఉంటాయా? కాదు, సెహరీ టైంలో ఏదైనా ఉంటుంది, లైక్ రైస్, చావల్, దాల్, కర్రీ, ఏదైనా హెవీ ఫుడ్. సెహరీలో హెవీ ఆర్ లైట్ ఫుడ్ మిక్స్చర్. ఇఫ్తార్ లో మోస్ట్లీ లైట్ ఫుడ్ ఉంటుంది, లైట్ ఫుడ్ స్నాక్ లాగా ఫుడ్ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్. ఈ రూఅఫ్జా ఎలా చేస్తారు అసలు నార్మల్లీ? చాలా సింపుల్ రెసిపీ ఉంది. వాటర్ ఉంటుంది కదా, దాని మీద రూఅఫ్జా సిరప్ వస్తుంది. We have to mix the syrup in the water and we have to add sugar also. And if you want, you can add sabja seed ఉంది కదా, దాన్ని కూడా మేము యాడ్ చేసి ఆ డ్రింక్ తయారు. డీహైడ్రేట్ అవ్వకుండా బాడీ అనేది అంతసేపు ఫాస్టింగ్ లో ఎక్కువ ఇట్ ఈస్ ఎనర్జీ బూస్టర్ డ్రింక్. అంటే నీరసం కాకుండా వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు ఇది. ఈ టైం అనేది తాగుతారా లేదా నార్మల్ గా కూడా? ఇది రంజాన్ అండ్ సమ్మర్ బోత్ స్పెషల్ డ్రింక్. ఓకే. తీసుకుందాం. ఇది ఏంటి అసలు? వాట్ ఇస్ దిస్? చపాతీ లాగా ఉంది, అరేబియన్ చపాతీ. అరేబియన్ చపాతీ. ఓకే. అరేబియన్ చపాతీ అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నది. సో దీని కాంబినేషన్ ఏమొస్తుంది? ఇది వెరైటీస్ లో స్వీట్ కాదా? ఇది స్వీట్ కాదు, నాకు కూడా తెలియదు. We will see, we will eat and see. ఓకే. సో దీని కాంబినేషన్ ఇది? కాంబినేషన్. వీటి పేర్లు ఇది హుమ్మస్. చాలా
డిఫరెంట్ నేమ్స్ కూడా ఇది ఉన్నాయి. బాబా గణోష్. బాబా గణోష్, చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో యూనిక్ నేమ్. యూనిక్ నేమ్స్ అండి. థ్యాంక్ యూ. సో నేను ట్రీట్ కి పిలిస్తే తను సర్వ్ చేస్తుంది నాకు. దిస్ ఇస్ బీట్రూట్ స్పైసీ ఉందో సంథింగ్. ఓకే, తెలియదు నాకు, కానీ బీట్రూట్ ఏమో. యాక్చువల్గా ఇవి చూస్తుంటే నాకైతే స్వీట్ అనుకున్నాను ఫస్ట్ నేను వచ్చినప్పుడు, అంత కలర్ఫుల్ గా ఉంది కదా. కానీ ఇది లైక్ అరేబియన్ చపాతీ టైప్ ఉన్నది. సో దానికి కాంబినేషన్ లో ఇలా ఉంది అనమాట. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ పనీర్ ఐ థింక్. పన్నీర్. యా. సో ఇది కబ్జా రైస్. స్పూన్ ఇక్కడ ఉంది. అక్కడ ఉందా? సో ఏంటిది, ఏమో తెలుసా నీకు? టర్కిష్ స్పెషల్. టర్కిష్. ఓకే. సో ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కదా. వెరీ నైస్. సమ్ ఇంగ్రీడియంట్స్. ఓకే. మసాలా టైప్. యా, గరం మసాలా. అండ్ నెక్స్ట్ వచ్చి సాఫ్రాన్ రైస్. దిస్ ఈస్ సో నార్మల్ రైస్, పర్షియన్ ఫేమస్. సో ఇందులో కుంకుమ పువ్వు వేసిన రైస్ ఇది నార్మల్ రైస్ లో. మిక్సీ కబాబ్ కర్రీ టర్కిష్ స్పెషల్ అంట ఇది. స్మెల్ అయితే స్మెల్ సూపర్ వస్తుంది అసలు, నార్మల్ గా కాదు. స్మెల్ కే ఆకలి రాయల్ స్మెల్. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. మెయిన్ కోర్స్ వచ్చేసేటప్పటికి ఈ ఐటమ్స్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది నిజంగా. సో ఇవి ఏంటి ఐటమ్స్ అనేవి నాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే నాజ్? ఓకే షూర్. సో మమత, ఇది ఏంటో చీజ్ బన్ లాగా ఉంది, నాకు కూడా పేరు తెలియదు. ట్రై చేద్దాం ఒకసారి. మీరు కూడా ట్రై చేయండి. పిజ్జా మీద బ్లాక్ ఉంది కదా, లైక్ పిజ్జాలో అలాగే టేస్ట్ ఉంది. అలానే ఉంది, సేమ్ ఒక పిజ్జాలోనే ఉంది నాకైతే టేస్ట్ అయితే సేమ్. అండ్ ఇది అరేబియన్ స్పెషల్ చపాతీ, సౌదీ అరేబియన్ స్పెషల్ చపాతీ. అండ్ దాని మీద ఫిల్లింగ్ ఉంది. ఇది చికెన్ ఫ్రై. ఓకే, నైస్ స్మెల్ ఇస్ కమింగ్. ఇది వి హావ్ KFC లో చికెన్ ఫ్రై ఉంటుంది కదా, అవునవును. హియర్ ఇట్ ఇస్ ఫిష్ ఫ్రై. అండ్ చికెన్ వింగ్స్ విత్ అరేబియన్ చపాతీ. సేమ్ శాండ్విచ్ లో పెట్టారు కదా, ఇది బర్గర్ శాండ్విచ్ అలా గుర్తొస్తుంది నాకైతే. సో ఇది బీట్రూట్ చట్నీ అండి. మనం నార్మల్ గా మనం ఇడ్లీలోకి చేస్తాం కదా పల్లీ చట్నీ లాగా, పల్లీస్ కానీ ఇలాంటివి మిక్స్ చేసి అందులో బీట్రూట్ వేసి చేసిన చట్నీ ఇది. సో ఇది కాంబినేషన్ వచ్చేసి అరేబియన్ చపాతీ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ 3 చట్నీస్ ఇచ్చారు. మేము స్వీట్ అనుకున్నాం, అంతా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి అవి. ఫస్ట్ మేమైతే స్వీట్ అని అంటే కాదు చట్నీస్ అని చెప్పి నాజ్ చెప్పింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చి రైస్ ఐటమ్స్ కూడా మేము టేస్ట్ చేసి చెప్తాం. ఏమన్నా రెడీ? రెడీ. సో నాజ్ టేస్ట్ చేసి చెప్పేస్తుంది మీ అందరికి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి. ఇవి ఫస్ట్ టర్కిష్ రైస్. ఓకే, టర్కిష్ రైస్ టేస్ట్ చేసేస్తాం మేము. బిర్యానీ మందిలాగా టేస్ట్ వస్తుంది కదా మిక్స్ చేస్తే. లైక్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది నాకైతే కదా. యా. సో నెక్స్ట్ సాఫ్రాన్ రైస్, లెబనీస్ స్పెషల్. సో సాఫ్రాన్ రైస్ కూడా మేము మిక్స్ చేసుకుని తినేస్తున్నాం. సేమ్ చట్నీ, 3 డిఫరెంట్ రైస్. నైస్, లైట్ వెయిట్. ఇవన్నీ కూడా హెల్త్ చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరల్లీ చాలా హెల్త్ మంచిది. ఇలా తిన్నాము అంటే మాత్రం డైజెషన్ కోసం కూడా మంచిది. అండ్ నెక్స్ట్ బిర్యానీ. ఎస్, టర్కిష్ బిర్యానీ కూడా ట్రై చేసి డెలిషియస్. చాలా బాగుంది. నైస్.
టర్కిష్ బిర్యానీ అయితే మనకి హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ సేమ్ అలానే అంత బాగుంది, డిఫరెంట్ టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అంబియన్స్కి వచ్చేటప్పటికి సౌదీ అరేబియా నుంచి చాలా మెనీ థింగ్స్ అనేది కొంచెం చెప్పారు తీసుకొచ్చారంట. సో ఇక్కడ డెకరేషన్ కోసం డెకరేటివ్ ఐటమ్స్, సో మెనీ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా సౌదీ అరేబియా నుంచి వచ్చాయి. అండ్ ఇది ఐ థింక్ వాల్ ఆర్ట్. ఓకే, అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఫుడ్ అయితే సూపర్. ఎప్పుడు కూడా మీరు రావాలి అనుకున్నప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్ని కూడా మీరు తీసుకురండి. ఎప్పుడన్నా ఇలా ట్రీట్ ఇవ్వండి, సర్ప్రైజ్ చేయండి అందరినీ. అండ్ అలాగే డెలిషియస్ ఫుడ్ని మాత్రం మిస్ అవ్వకండి. సో చికెన్ వింగ్స్ ట్రై చేద్దాం ఒకసారి, నువ్వు కూడా ట్రై చేయి. విన్నా ఆర్డర్ ఇవి ఫ్రై కాదు, స్మోక్ చేస్తారు కదా లైక్. ఓకే, సో ఆ టైప్లో ఉంది. లైక్ కబాబ్. యా, కబాబ్ టేస్ట్ లాగా. ఎస్, కొంచెం స్పైస్ ఉంది. ఇది కొంచెం తెలుసు, స్పైస్ ఉంది. ఉంది ఉంది. నేను కూడా ట్రై చేస్తాను. కొంచెం ట్రై లిటిల్ బిట్ స్పైస్ ఉంది. అంటే మనం తిన్నాం కదా ఇందాక ఫిష్, సో దాని మీద కొంచెం స్పైస్ ఉంది. మసాలా చాలా బాగుంది, టేస్ట్ ఉంది, కొంచెం స్పైస్ ఉంది. సో నాజ్, సో డెలిషియస్ ఫుడ్ అయితే మనం తిన్నాము. చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది నాకైతే. సో నీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చెప్తే వినాలనుకుంటున్నా. సో హ్యాపీ, ఐ గాట్ సో much free food to eat. I'm so happy and thanks to you. Okay, Hope I'll get again. Hope we'll meet again. మళ్ళీనా అంటే నేను ఎప్పుడు నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయవు, ఇప్పుడు మాత్రం లిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చేస్తా. ఎందుకు? Every time. Food is very delicious, less spicy and all. It is like anyone can eat. Old age people. తెలుగు ఎట్లా చెప్పాలి? ఫుడ్ చాలా బాగుంది. ఎవరైనా తినొచ్చు. ఎవరైనా తినొచ్చు. కిడ్స్ కూడా తినొచ్చు, ఓల్డ్ పీపుల్ కూడా, లైక్ ఎనీవన్ కెన్ ఈట్. అండ్ ఇట్స్ లైక్ బెస్ట్ డీల్. వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, చికెన్ ఉంది, ఫ్రైస్ ఉంది, ఫిష్ ఉంది, అండ్ ఇది కూడా ఉంది కదా చీజ్, మై ఫేవరెట్. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్, ఫ్రూట్స్, ఎక్స్పెన్సివ్ డేట్స్. యాక్చువల్లీ నాజ్ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది కదా తను ఎంత హ్యాపీగా అంటే సాటిస్ఫాక్షన్ గా తిన్నది అనగా. తన ఫేస్ చూస్తూనే తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఈ రోజు తను ఎంత ఎంజాయ్ చేసిందంటే ఫుడ్ ని, నిజంగా చాలా అంటే చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ ఫుడ్ తిన్నాం మేము. అండ్ ప్రతిదీ కూడా అసలు అన్ని వాటిలో కూడా హెల్త్ కి సంబంధించిన ప్రతిదీ స్పైస్ తక్కువ వేశారు, స్పైసీ లేదు. అండ్ అలాగే ఇది ఎనర్జీ డ్రింక్ అంట, ఎనర్జీ బూస్టర్ డ్రింక్. తర్వాత ఫ్రూట్స్, డేట్స్, సలాడ్స్, ప్రతిదీ కూడా ఐటమ్ సూపర్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ కాంటినెంటల్ ఫుడ్స్. ఎక్కువ అరేబియన్ చికెన్ అండ్ అరేబియన్ చపాతీ, అలా సౌదీ అరేబియన్ స్టైల్లోని టర్కీ, ఇలాంటి స్పెషల్ అక్కడ ఏ ఐటమ్స్ అయితే స్పెషల్గా దొరుకుతాయి అవన్నీ కూడా ఇక్కడ మనకి సర్వ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి డెలిషియస్ ఫుడ్ అనేది ఇక్కడ మేము వచ్చి తిన్నందుకు చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ చూడాలి అనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, విహారీ ఫుడ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విహారీ ఫుడీస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే గంట సింబల్ ని కూడా కొట్టడం మర్చిపోకండి. ఓకే, ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే.